బీఆర్ఎస్ సర్కార్ బాగోతాన్ని బయటపెట్టింది కాగ్. లెక్కలతో సహా కేసీఆర్ ప్రభుత్వాన్ని కడిగేసింది. సర్కారులో ఉన్నామని ఇష్టమున్నట్టు వ్యవహరించారు బీఆర్ఎస్ పాలకులు. అనుమతులు లేకుండానే లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, అక్షరాల 2,88,000 కోట్ల రూపాయల్ని ఎలాంటి అనుమతులు లేకుండానే ఖర్చు చేసింది కేసీఆర్ సర్కార్. 2014-15 నుండి 2021-22 వరకు 2,88,811 కోట్ల అదనపు వ్యయం ఖర్చు చేసినట్లు కాగ్ స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక ఆడిట్ 2023 నివేదిక ప్రకారం శాసన అనుమతి లేకుండా 2014-15లో అదనపు వ్యయం 303.65 కోట్లు, 2015-16లో 5,880.79 కోట్లు, 2015-16లో 21,1660 కోట్లు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 28,171.27 కోట్లు, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 29,133.69 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 47,896.43 కోట్లు, 2017-2020లో 81,514.54 కోట్లు ఖర్చు పెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ నుండి అత్యధిక ఖర్చు పెట్టారు. బడ్జెట్ మంజూరు కంటే ప్రభుత్వం 81,514.54 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో 67,174 కోట్ల రూపాయల అదనపు వ్యయం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరంలో ఆర్థిక పరిపాలన, ప్రణాళిక సర్వేలు, గణాంకాల కింద అదనపు ఖర్చులు లేవు. రెండవ సంవత్సరం నుండి మాత్రం ప్రతి సంవత్సరం అదనపు వ్యయం పెరుగుతూ వచ్చింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో అదనపు వ్యయం 4,934.94 కోట్లుగా ఉంటే 2016-17 ఆర్థిక సంవత్సరంలో 18,501.94 కోట్లకు, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 25,379.74 కోట్లకు చేరింది. అయితే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 22,576.44 కోట్లకు తగ్గింది. ఇది 2019-20 ఆర్థిక సంవత్సరంలో 45,075.99 కోట్లకు, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 80,385.22 కోట్లకు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 67,274 కోట్లకు చేరుకుంది. అంతేకాదు, బడ్జెట్ లో కేటాయించిన నిధుల కంటే కొన్ని పథకాలకు తక్కువ నిధులను ఖర్చు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది కేటాయించిన బడ్జెట్లను మించిపోవడమే కాకుండా శాసనసభ ఆదేశాలను కూడా ధిక్కరించిందంటున్నారు ఎక్స్పర్ట్స్. రాబడి కంటే ఎక్కువ రుణాలు తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఆర్బీఐ రుణాలు, వడ్డీలపై ఎక్కువ చెల్లింపులను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్ లో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యకలాపాలపై అధిక వ్యయం చూపింది. సంక్షేమం, అభివృద్ధి కార్యకలాపాలకు తక్కువ డబ్బును ఖర్చు చేసింది. మిగతా డబ్బును రుణాలకు వడ్డీ చెల్లించడానికి మళ్లించింది. ఇలా ప్రతి ఏటా అప్పులు, వడ్డీలు పెరగడంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించే మొత్తం పెరుగుతూ వచ్చింది. వడ్డీని చెల్లించడానికి, రుణాలను పాక్షికంగా చెల్లించడానికి ఆర్థిక శాఖ చేసిన అదనపు వ్యయం కూడా అలానే పేరుకుపోయింది. జనరల్ గా రాష్ట్ర ఆర్థిక నిర్వహణపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కారణాలను తెలియజేయాలి, శాసనసభ నుండి ఆమోదం తీసుకోవాలి. అయితే కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు. రాష్ట్ర శాసనసభలోని పీఏసీ 5 సార్లు సమావేశమైంది. కానీ సమావేశాల్లో ఎప్పుడూ అదనపు ఖర్చుల అంశం ప్రస్తావనకు రాలేదు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గొర్రెల కుంభకోణం, మెట్రో కుంభకోణం, ధరణి కుంభకోణం వంటి భారీ స్కాములు బయటపడుతున్న వేళ కాగ్ రిపోర్టు ద్వారా మరిన్ని కొత్త విషయాలు బయటపడుతున్నాయి. 2022 మార్చి నాటికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయనే దానిపై కాగ్ నివేదికను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టింది. కాగ్ తన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, వ్యయం వంటి అంశాలపై అక్షింతలు వేసింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని, 1,000 కోట్ల నిధులు నిరుపయోగమయ్యాయని తేల్చింది. అప్పటి ప్రభుత్వం చేసిన బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చు చాలా తక్కువగా ఉందని నివేదికలో కాగ్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఖర్చు భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం మాత్రం ఏమీ లేదని తేల్చింది. రీడిజైనింగ్ తో అప్పటికే పూర్తి చేసిన కొన్ని పనులు ఎందుకు పనికిరాకుండా పోయాయని, ఫలితంగా 765 కోట్ల నష్టం వాటిల్లిందని నివేదికలో చెప్పుకొచ్చింది.
రెవెన్యూ రాబడి ఎక్కువగా వస్తున్నట్టు, లోటును తక్కువగా ఉన్నట్టు గత ప్రభుత్వంలో చూపించారని నివేదికలో తేలింది కాగ్. 1.18 లక్షల కోట్ల అప్పులను బడ్జెట్లో చూపించలేదు. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి ఉంటుందని కాగ్ నివేదిక తెలిపింది. ఇదిలా ఉంటే రాష్ట్రం చేసిన అప్పులకు గాను 2032-33 నాటికి కేవలం వడ్డీనే 2.52 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా పెట్టిన బడ్జెట్ కు చేసిన ఖర్చుకు మధ్య సగటున 20% తేడా ఉంది. ఇతర రాష్ట్రాలతో చూసినా ఉమ్మడి ఏపీ నాటి ఖర్చులను పరిగణలోకి తీసుకున్నా ఇది చాలా ఎక్కువని వైట్ పేపర్ లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీని ఫలితంగానే వేలాది కోట్లలో బిల్లులు పేరుకుపోయాయని తెలిపింది. దళిత బంధుతో పాటు ఇతర ప్రధాన సంక్షేమ పథకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఉద్దేశించిన బడ్జెట్ అంచనాలకు చేసిన ఖర్చుకు భారీ వ్యత్యాసం ఉందని వైట్ పేపర్ లో తేలింది. ఈ 10 ఏళ్లలో 17,78,230 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఇందులో 13,72,985 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే ఈ రెండింటి మధ్య 4.05 లక్షల కోట్ల తేడా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరకు గొర్రెల పంపిణీలోనూ స్కామ్ జరిగింది. స్కీమ్ అమలులో 7 జిల్లాల్లో కొన్ని చోట్ల తనిఖీలు చేయగా 253 కోట్ల 93 లక్షల మేర సందేహాస్పద మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు బయటపడింది. చివరకు ఆసరా పింఛన్లలోనూ అక్రమాలు జరిగాయని కాగ్ రిపోర్టు తెలిపింది. డిపార్ట్మెంట్ కొంతమంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించినప్పటికీ జాబితా నుంచి వాళ్ల పేర్లు తొలగించలేదని తెలిపింది. దీని ద్వారా 2,02,000 మంది అనర్హులకు 1,175 కోట్ల మేర అక్రమ చెల్లింపులు జరిగాయని చెప్పింది కాగ్ రిపోర్ట్. అర్హత లేకపోయినా 16% కుటుంబాలకు పెన్షన్ చెల్లించారు. ఆసరా అప్లికేషన్ల పరిశీలన, అర్హుల గుర్తింపు ప్రాసెస్ సరిగా జరగలేదు. ఇదంతా ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో జరిగింది. ఇందులో ఉద్యోగుల పాత్ర ఉందని తేలింది. ఇక 2017-18 నుంచి మార్చి 2022 వరకు 5 ఏళ్లలోనే 4.56 లక్షల కోట్ల అప్పు తీసుకున్నట్లు కాగ్ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. ఏటా 90 కోట్లకు పైనే గత కేసీఆర్ సర్కార్ అప్పు చేసినట్లు పేర్కొంది. ఆర్బీఐ, ఉదయ్, ఎన్సీడీసీ నుంచి తీసుకున్న అప్పుల కింద కిస్తీలు, వడ్డీలు కలిపి 10 ఏళ్లలో 2.54 లక్షల కోట్లు కట్టాల్సి ఉందని తెలిపింది. ఇతరత్ర అప్పులను కూడా లెక్కిస్తే ఇది ఇంతకంటే డబుల్ అవుతుందని చెప్పింది కాగ్. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు తీసుకుందని, వాటిని దారి మళ్లించిందని, అప్పు ఒకదాని కోసం తీసుకుని మరొకదానికి లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేసిందని చెప్పింది. పైగా అప్పులను బడ్జెట్లో చూపకుండా దాచిపెట్టిందని, వీటి చెల్లింపులకు సంబంధించిన కిస్తీలు, వడ్డీలను మాత్రమే బడ్జెట్లో చూపింది. బీఆర్ఎస్ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అప్పులు చేసింది. బడ్జెట్ నిర్వహణను అస్తవ్యస్తంగా మార్చింది. పెట్టిన పద్దులకు, చేసిన ఖర్చులకు పొంతన లేకుండా పోయింది. 2017-18లో అంచనా వేసిన రెవెన్యూ ఖర్చులకు, వాస్తవంగా చేసిన ఖర్చుకు మధ్య 23,000 కోట్లు తేడా ఉంది. అది 2021-22లో 43,000 కోట్లకు పెరిగింది. బడ్జెట్ లో పెట్టిన అంచనాలకు, వచ్చిన ఆదాయానికి పొంతన లేదని, కేవలం బడ్జెట్ ను పెంచి చూపేందుకు లెక్కల్లో తారుమారు చేశారే తప్ప వాస్తవ అంచనాలు పెట్టలేదని స్పష్టం చేసింది కాగ్ రిపోర్ట్. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాగ్ స్పష్టం చేసింది. బడ్జెట్ అప్పులు, బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చిన అప్పులు కలిపి ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించిపోయాయని చెప్పింది. గ్యారంటీ అప్పుల విషయంలో పారదర్శకత లోపించిందని, చివరికి వీటిని ప్రభుత్వమే చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. కార్పొరేషన్లకు ఎలాంటి ఆదాయం లేకపోయినా వాటి ద్వారా అప్పులు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వమే వాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితిని తప్పుబట్టింది. 2019 నవంబర్ లోపు ఇలాంటి అప్పుల నుంచి బయటపడాలని 15వ ఆర్థిక సంఘం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని గుర్తు చేసింది. రెవెన్యూ లోటు పెరిగిపోయిందని, కొన్ని ప్రభుత్వ పథకాలకు కేటాయించిన మేర నిధులను ఖర్చు పెట్టలేదని కాగ్ చెప్పింది. వడ్డీల భారం పెరిగిపోయిందని, బడ్జెట్ అంచనాలు, వాస్తవ వ్యయాల మధ్య అంతరం భారీగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యపూరిత ఆర్థిక దుర్వినియోగాన్ని కాగ్ బయటపెట్టింది.